వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి సెకండ్ లెసన్ నోట్స్ చూద్దామా. ఏదైనా వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దానిపై బాహ్య బలం, కొంత బలం అనేది ప్రయోగించబడుతుంది కదా. సో అలా బలం ప్రయోగించినప్పుడు నెమ్మదించి చివరకు ఆగిపోతుంది. బలం ప్రయోగించకుంటే అది నెమ్మదించి చివరకు ఆగిపోతుంది. సో ఒక వస్తువు కదిలే దిశకు వ్యతిరేక దిశలో ఆ వస్తువుపై పనిచేసే బలాన్ని ఘర్షణ బలం అంటారు. ఏదైనా ఒక తలంపై ఒక వస్తువు యొక్క దిశకు వ్యతిరేక దిశలో పనిచేసే బలాన్ని ఘర్షణ బలం అంటారు. వస్తువుపై బలాన్ని కుడివైపుకు ప్రదర్శిస్తే ఘర్షణ బలం ఎడమ వైపుకు పనిచేస్తుంది. ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలం అంటే మనము ఏదైనా ఒక వస్తువుపై ప్రయోగించిన బలానికి ఆ బలాన్ని అనువర్తిత బలం అంటారు. ఘర్షణ బలాన్ని దానికి వ్యతిరేకిస్తుంది అన్నది అర్థం చేసుకోండి. ఘర్షణను ప్రభావితం చేసే కారకాలు. స్ప్రింగ్ త్రాస్ అనేది ఏంటి? స్ప్రింగ్ త్రాస్ అనేది ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలాన్ని కొలవడానికి వాడే ఒక పరికరం. ఈ పరికరాన్ని ఎలా కొలుస్తామంటే ఇది ఎలా ఉంటుంది? ఒక చుట్టబడినటువంటి స్ప్రింగ్ను కలిగి దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు సాగుతుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఈ విధంగా ఉంటుంది కదా, ఇలా కొండి ఉంటుంది. ఈ కొక్కికి మనము బలాలని ప్రయోగించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? సాగుతుంది. సాగుదలని చూపిస్తుంది అన్నమాట. ఈ సాగుదలను కొలిచడమే, ఈ సాగుదలే మనకు బలం అన్నమాట. ఈ సాగుదలే మనకు బలం. స్ప్రింగ్ యొక్క సాగుదల గ్రాడ్యుయేట్ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు. అయితే ఈ స్కేల్పై ఉన్న రీడింగే మనకు బల పరిమాణాన్ని తెలియచేస్తుంది. స్ప్రింగ్ యొక్క బల పరిమాణాన్ని తెలుసుకోవడానికి స్ప్రింగ్ త్రాస్ను ఉపయోగిస్తున్నాము. స్పర్శలో ఉన్న రెండు అసమరీతుల తలాల వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. స్పర్శలో ఉన్న రెండు అసమరీతుల తలాల వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఫస్ట్ లెసన్లో. ఘర్షణ అనేది స్పర్శా బలం. ఎందుకు? ఆ రెండింటి మధ్య స్పర్శ అనేది ఉంటుంది. ఒక వస్తువు మరొక వస్తువుపై చేసే బలం. ఉపరితలం గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. అంతే కదా. మనము ఏదైనా నునుపుగా ఉన్న తలంపైన బంతిని వదిలినప్పుడు అది ఎంతో స్పీడ్గా వెళ్తుంది. దానిపై ఘర్షణ బలం ఏమవుతుంది? ఆపలేదన్నమాట, తక్కువగా ఉంటుంది. అదే గరుకుతలం ఇసుక అనుకోండి, ఇసుకలో బంతిని దొర్లించండి, అది అనేది ముందుకు కదలదు, ఎక్కడ వేస్తామో అక్కడే ఉంటుంది. సో గరుకుతలంపై అలా ఆగిపోయింది బంతి ముందుకు కదలకుండా, అంటే అక్కడ ఘర్షణ బలం ఉంది, అంటే ఘర్షణ బలం ఎక్కువగా ఉంది గరుకుతలంపై అని అర్థం. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించి తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలాన్నే స్థైతిక ఘర్షణ అంటారు. సో ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించి ఇంకా ఆగకుండా ప్రయోగించిన బలమే స్థైతిక ఘర్షణ. అలాగే వస్తువు అదే వేగంతో, ఇప్పుడు కదులుతున్న వస్తువు అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయుటకు అవసరమైన బలాన్నే జారుడు ఘర్షణ అంటారు. పెట్టే జారడం మొదలైనప్పుడు అక్కడ జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కూలర్ని మట్టి కుండ అని కూడా అంటారు. ఘర్షణ లేకపోతే వస్తువుల కదలికలను ఆపలేము. ఘర్షణ లేకుండా ఏ భవనం నిర్మించలేము. చలనంలోని వస్తువులను ఆపలేం. ఘర్షణ వలన జరిగే అనర్థాలు ఏమిటంటే స్క్రూలు, బాల్ బేరింగ్లు, బూట్ల అడుగు భాగాన అరగదీస్తుంది. అధిక ఘర్షణ వలన, ఘర్షణ అధికమైనప్పుడు బేరింగ్లని అరిగిపోయినాయి అంటారు కదా. స్క్రూలు అరిగిపోవడం, బేరింగ్లు అరిగిపోవడము, అలాగే బూట్లు, షూలు ఇవన్నీ అరిగిపోతాయి కదా. కింద చెప్పులు ఎక్కువ కాలం వేస్తే ఏమవుతుంది? పాదం దగ్గర చినిగిపోతుంది. అది ఎందుకు? ఈ ఘర్షణ బలం వల్ల. ఘర్షణ వల్ల మెట్లు అరుగుదల జరగడం, ఘర్షణ వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఒక యంత్రాన్ని వినియోగించినప్పుడు అది ఉత్పత్తి చేసే ఉష్ణం చాలా శక్తిని వృధా చేస్తుంది. సో ఘర్షణను తగ్గించే పదార్థాలను కందెనలు అంటారు. అందుకే కదా మనం ఎక్కువగా ఇంజన్లలో స్టక్ చేసేది ఏంది? ఘర్షణ బలం. స్టక్ కాకుండా మనం కందెనలను ఉపయోగిస్తాము.
ఉపరితలాలను నునుపు చేయడం ద్వారా లేదా పెద్ద మొత్తంలో కందెనలను ఉపయోగించడం ద్వారా ఘర్షణను పూర్తిగా తొలగించలేం, కానీ ఎంతో కొంత మనము ఆపగలము. ఏ ఉపరితలం సంపూర్ణమైన నునుపుది కాదు కాబట్టి ఎప్పుడు శూన్యం కాదు ఘర్షణ బలం అన్నది గుర్తుపెట్టుకోండి. చక్రాలు ఘర్షణను తగ్గిస్తాయి. ఎలా చూద్దాం. ఇప్పుడు బూట్ల అడుగు భాగంలో గల గాడులు, టైర్ల అడుగు భాగంలో గల గాడులు, సైకిళ్ళ, మోటార్ల, వాహనాల బ్రేక్స్ సిస్టమ్. ఇప్పుడు అడుగు భాగాన టైర్లకి ఇలా డిజైన్గా ఉంటాయి కదా, అవి ఏంటివి? బ్రేక్ సిస్టమ్. అవే ఘర్షణను తగ్గించడానికి వాడేటివి అన్నమాట. సో స్పీడ్నెస్ని తగ్గించడానికి అవి మనకి ఉపయోగపడతాయి. బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా ఘర్షణను పెంచవచ్చు. చక్రాలు ఘర్షణను తగ్గిస్తాయి. ఇక్కడ ఇచ్చిన గాడులు, ఈ టైర్లో ఉన్న గాడులు అనేవి మనకు ఘర్షణను పెంచుతాయి. అప్పుడు సడన్ బ్రేక్లు వేసుకున్న ఇబ్బంది కలగదు. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికను ఉండే నిరోధకతను దొర్లుడు ఘర్షణ అంటారు. ఒక వస్తువు మరొక వస్తువుపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకతను దొర్లుడు ఘర్షణ అంటారు. అంటే ఈ విధంగా దొర్లుతున్న దాని వస్తువును ఆపడానికి ఉపయోగించిన ఘర్షణనే దొర్లుడు ఘర్షణ అంటారు. దొర్లుడు ఘర్షణ అనేది ఘర్షణను తగ్గించును. దొర్లే పరికరాలను రోలర్లు అమర్చి సామానులను లాగడం సులభం. దొర్లే పరికరాలకు రోలర్లు అమర్చి సామాన్లను లాగడం సులభము. దొర్లుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. దొర్లుడు ఘర్షణ అనేది స్థైతిక ఘర్షణ కంటే తక్కువ అన్నది గుర్తుపెట్టుకోవాలి. బాల్ బేరింగులు ఉపయోగించుట ద్వారా జారుటకు బదులు దొర్లేటట్లు చేయవచ్చు. అంతే కదా, బాల్ బేరింగ్లను ఉపయోగించడం ద్వారా జారుటకు బదులు దొర్లేటట్లు చేయవచ్చు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే మంచు ప్రాంతాలలో హెవీ ట్రక్స్ మంచుపై వెళ్ళలేవు కాబట్టి ఈ దొర్లుడు ఘర్షణను ఉపయోగించి ఆ ట్రక్కులు అనేవి ముందుకు వెళ్తాయన్నమాట. ఎస్కలేటర్లలో కూడా మనం అదే యూస్ చేస్తున్నాం కదా. చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాన్లు, సైకిళ్ళ ఇరుసుల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగిస్తారు. బాల్ బేరింగ్లు ఘర్షణను తగ్గిస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రవాహీ ఘర్షణ. గాలి చాలా తేలికగా పల్చగా ఉంటుంది. గాలి గుండా కదిలే వస్తువులపై గాలి ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది. నీరు, ఇతర ద్రవాలు వాటి ద్వారా వస్తువులు కదిలినప్పుడు ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి. శాస్త్రీయ భాషలో వాయువులు, ద్రవాల సాధారణ పేరు ప్రవాహులు. ఈ ప్రవాహులు అనేది ఘర్షణ బలాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఏదైనా ఒక వస్తువుని, ఒక వాహనాన్ని దొర్లించినట్లయితే ఘర్షణ బలానికి అది ఎక్కువగా ముందుకు వెళ్ళలేదన్నమాట. ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని డ్రాగ్ లేదా ప్రవాహీ ఘర్షణ అని అంటారు. ప్రవాహిలోని వస్తువుపై ఘర్షణ బలం ప్రవాహితో సంబంధించి దాని సాపేక్ష వేగంపై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ బలం వస్తువు ఆకృతి, ప్రవాహి స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువలనే విమానయానం, గాలిలో విమానం పక్షి ఆకారంలో పోలినటువంటి సారూప్యత, సో పోలిక లేదా సారూప్యత, పక్షి ఆకారంలో ఉంటాయి విమానాలు. పడవ ఆకారంలో, చేప ఆకారంలో పడవలు తయారు చేస్తారు. ఎందుకంటే ప్రవాహులలో ఇవి తేలికగా వెళ్ళడానికి అన్నమాట. లేకపోతే ప్రవాహీ ఘర్షణ వలన ఇవి వెళ్ళడానికి సాధ్యం కావు. ప్రవాహీ ఘర్షణ కారణంగా ప్రవాహులలోని వస్తువుల శక్తిని కోల్పోతాయి. అన్ని వాహనాలు ప్రవాహీ ఘర్షణను తగ్గించే విధంగా ఆకృతులు కలిగి ఉండేలా రూపొందించబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఘర్షణకు సంబంధించి ఒక చిన్న కథని రాయడం, ఒక చిన్న చిక్కు ప్రశ్నలాగా ఇవ్వడం జరిగింది. ఏంటంటే, కొన్ని సందర్భాలలో నేను చలనాన్ని వ్యతిరేకిస్తాను, ఇతర పరిస్థితులలో నేను కదలికను ఆమోదిస్తాను, కానీ నేను ఎల్లప్పుడూ రెండూ కదిలే ఉపరితలాల మధ్య సాపేక్ష కదలికకు వ్యతిరేకిస్తాను. కొన్ని కందెనలు ఉంచినప్పుడు నేను అక్కడ తగ్గించబడతాను,
కదిలే ఉపరితలాలను గరుకుగా చేయండి. నేను కదలికను కష్టతరం చేస్తాను. నేను స్థైతికంగా, జారుడుగా, దుర్లుడుగా ఉండవచ్చు, కానీ 2 ఉపరితలాలు కదలికలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఎల్లప్పుడూ అక్కడ ఉంటాను. నేనెవరినో చెప్పుకోండి అని ఘర్షణ మనకు చిక్కు ప్రశ్న వేసింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.